అందరూ యేసు చనిపోయారని అనుకుంటున్నారు అక్కడ. మరి ఖురాన్ మరియు బైబిల్ ఏకాభిప్రాయం ప్రకారంగా యేసు శిలువపై చనిపోలేదు, యేసు సజీవంగా పైకి లేపుకోబడ్డారు. భూమి మీద ఎవడు దేనికి అతీతం కాడు, అది ఫండమెంటల్ గా మనం ఒప్పుకోవాలి. ఎందుకనంటే ఒక చిన్న మాట, సత్యసాయి బాబా చనిపోయారు, ఆయన కాళ్ళు విరిగింది, అతీతుడు కాడు. సో షిరిడి సాయిబాబా దేవుడు అని అంటున్నాం, చనిపోయాడు. కృష్ణుడు మనం దేవుడని ఆరాధిస్తున్నాం, ఆయన దేహం విడిచిపెట్టాడు. యేసు ప్రభు దేవుడని నమ్మిన మతం, ఆయనకి సిలువేశాడు, చచ్చిపోయాడు ఆయన. సో అతీతుడు అనేటువంటి దేనికి అతీతులై ఉండాలండి? ఒక స్థాయి వరకు మానసికంగా, ఒక స్థాయి వరకు శారీరకంగా, ఒక స్థాయి వరకు బుద్ధిపరంగా, అంతే తప్ప ఈజ్ అబ్జల్యూట్ అనడానికి పదం ప్రకృతిలో ఎవరికి వాడకూడదు. హీఈస్ అబ్జల్యూట్, హీఈస్ మోస్ట్ పర్ఫెక్ట్, ఒప్పుకోమా? ఇంపాసిబుల్ అంటే పర్ఫెక్ట్ అనే పదం ఒక మనిషికి వర్తించి. మరణమును గూర్చి అనేక మంది పెద్దలు, మత ప్రబోధకులు ఏదో తెలిసినట్టు మాట్లాడుతూ ఉండడం మనం వింటూ ఉంటాం. అసలు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గూర్చి మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గూర్చి ఎరిగిన జ్ఞాని ఎవ్వడూ లేడు. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గూర్చి ఎరిగిన వాడు, మాట్లాడే హక్కు కలిగిన వాడు ఎవడయ్యా అంటే యేసును అంగీకరించిన వాడు మాత్రమే. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గూర్చి ఏదో తెలిసిపోయినట్టు చెబుతూ ఉంటారు. అవన్నీ ఊహాజనితమైన కల్పనా కథలు మాత్రమే. మరణమును గూర్చి మాట్లాడే మత ప్రబోధకులందరూ, ధర్మ ప్రచారకులందరూ చెప్పడం ఏంటంటే మరణం సహజము అని, పుట్టుట గిట్టుట కొరకేనని, జాతస్య మరణం ధ్రువం అని, పుట్టిన ఎవడైనా గిట్టక మానడు, చావనేది తథ్యము అనివార్యము అని, అది సహజాతి సహజమైన పరిణామం. పుట్టడం ఎంత సహజమో చావడం అంతే సహజం. ఇది ప్రకృతి చక్రములో ఒక సహజమైన భాగము అని ఏదో తెలిసినట్టు మాట్లాడుతుంటారు. అది తప్పున్నర తప్పు. పుట్టుక సహజము, నిద్ర సహజము, ఆకలి సహజము, దాహము సహజము, కానీ మరణం సహజము కాదు. మరణం అసహజమైనది. మరణం ఒకవేళ దేవుని ఒరిజినల్ ప్లాన్ లో ఉంటే, మరణం ప్రకృతి సిద్ధమైనదైతే, మరణం దేవుడు సంకల్పించినటువంటి ఒక మామూలు సంఘటన అయితే ఎవరు మరణానికి భయపడరు. మరణం అంటే ఎవరికి ఇష్టం లేదు. మహాభారతము పంచమ వేదముగా ప్రస్తుతించబడుతుంది. మహాభారతంలో పాండవుల వనవాస సందర్భంగా ఒక కథ వ్రాయబడి ఉంది. మహాభారతం అనే మహా ఇతిహాసము, మహాకావ్యంలో పాండవులు వనవాసం చేస్తూ ఉన్నప్పుడట ధర్మరాజుకు దాహం వేసిందట. అప్పుడు నాకెవరైనా కాస్త నీళ్లు తీసుకురండి, దాహం వేస్తుందని అడిగారు అన్నగారు. అన్నగారంటే తమ్ములకు దైవ సమానులు, అంతగా ఆయన్ని అభిమానించేవారు. అన్నయ్య, చిటికలో నేను తెస్తాను కదా, ఎందుకు బాధపడతావని అర్జునుడు వెళ్ళాడు. అక్కడ ఒక కొలను కనపడింది. ఆ కొలంలో చక్కటి నీళ్లు మిలమిలమిల మెరుస్తున్నాయి. ఆహా, ఎంత స్వచ్ఛమైన స్ఫటిక సమానమైన జలము దొరికిందని సంతోషించి మడుగులోకి దిగి నీళ్లు తీసుకోపోయాడు. ఒక తామరాకు దొన్నెలాగా చేసి, దాన్ని గిన్నెలాగా చేసి దాన్ని ముంచి తీసుకోపోయాడు. ఆగు, ఈ కొలను నాది, నా అనుమతి లేకుండా దిగావో చచ్చిపోతావని అశరీరవాణి, ఎవడు కనపడలా, స్వరం వినబడింది. ఎవరది నన్ను బెదిరిస్తున్నారు, నేనెవరో తెలుసా అన్నాడు. ఎవరైనా సరే నాకు నిమిత్తం లేదు, నా మాట ధిక్కరించి దిగావో చచ్చిపోతావు. ఏమిట్రా నువ్వు చెప్పేది, నేను వినేది? నోరు మూసుకో, దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడు. నేను దేవతలనే జయించగలిగిన వీరాది వీరుడను, సవ్యసాచిని, 2 చేతులతో సమానంగా బాణాలు వేయగలను, పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకు అని చెప్పేసి నీళ్లలోకి దిగాడు అర్జునుడు.
టకీమని చచ్చిపోయాడు. ధర్మరాజు ఎదురు చూస్తున్నాడు, దాహం వేస్తుంది, నాలుగు పిడిచి కట్టుకుపోతుంది. ఏంటి తమ్ముడు అట్టిపోయాడు, నువ్వు వెళ్ళు నాయన అంటే భీముడు వెళ్ళాడు. భీమునికి అదే సంగతి, అసలే వినుడు కదా మహాబలశాలినని. ఆయనకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. నా అనుమతి లేకుండా నీళ్ళలోకి దిగకు, చచ్చిపోతావు అన్నాడు. ఏమిట్రా నువ్వు నన్ను బెదిరిస్తున్నావు అన్నాడు. దిగబోయి చచ్చిపోయాడు. నకుల సహదేవులు పోయారు, వీళ్ళు చచ్చిపోయారు. ఈ అన్నగారు ఇక్కడ 4 ఎండిపోతా ఉంది. ఇదేంటి ఆశ్చర్యం, 4 తమ్ముళ్ళు వీరాధి వీరులు అటే పోయారు. ఏం ప్రమాదం సంభవించిందని ఈయన పోయాడు. అక్కడ పోతే 4 చచ్చి శవాలై ఉన్నారు అక్కడ. ఇదేమిటి ఆశ్చర్యము, దేవతలను గంధర్వులను జయించగలిగిన మహావీరులు నా తమ్ముడు, వీళ్ళని చంపిన వాడివాడు ఎలా చచ్చిపోయారు, ఇదేంటి? సరే ముందు దాహము తీర్చుకొని వాడి సంగతి ఏదో చూస్తానని దిగిపోయాడు. ఇదిగో ఇట్లా దిగినందుకే నీ 4 తమ్ముడు శవాలయ్యారు. నీవైనా బుద్ధి కలిగి ప్రవర్తించు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నాడు. ఎవరో ముందుకొచ్చి మాట్లాడు అంటే ఒక ఆయన వచ్చి, నేను యక్షుడను, ఈ ప్రపంచములోకెల్లా నీ దృష్టిలో అతి విచిత్రమైన సంభవం ఏది, అతి విచిత్రమైన విషయం ఏదో చెప్పు అన్నాడు. అది యక్ష ప్రశ్నల్లో ఆఖరి ప్రశ్న. అప్పుడు ధర్మరాజు అన్నాడు, నాకు తెలిసినంత వరకు అతి విడ్డూరమైన విషయం ఏంటంటే, మనిషి అన్నవాడు పుట్టిన తర్వాత చచ్చిపోక తప్పదు అని అందరికీ తెలుసు. కానీ ప్రతివాడు తన దాకా వచ్చేసరికి నేనొక్కడిని చావకుండా ఉంటే ఎంత బాగుండు అని రహస్యంగా ఆశపడుతూ ఉంటాడు. డెత్ కమ్స్ టు ఎవ్రీబడి, డెత్ కమ్స్ టు ఆల్ ఆఫ్ అస్ అని మనకు తెలుసు. మన కళ్ళ ముందే మనతో ఆడుకున్నోళ్ళు పాడుకున్నోళ్ళు మనతో కలిసి పెరిగిన వాళ్ళు పోతుంటారు. నేను కూడా పోక తప్పదని తెలుసు. కానీ హృదయంలో రహస్యమైన ఆశ ఉంటుంది, ఒకవేళ ఇది అబద్ధమైపోతే బాగుండు, నేను ఒక్కడిని ఎస్కేప్ అయిపోతే బాగుండు అని అందరూ ఆశపడతారు. ఇదే విచిత్రము అన్నాడు ధర్మరాజు. కరెక్ట్ గా చెప్పావు, నాకు నచ్చావు అన్నాడు. ఆ తర్వాత కథ ఇప్పుడు నేను చెప్పను, సమయం సందర్భము కాదు. జాతస్య మరణం ధ్రువం అన్నారు, కానీ ప్రతివాడు నేను చావకుండా ఉంటే బాగుండును అని అనుకుంటాడని పెద్దలు చెప్పారు. ఈ 2 పరస్పర విరుద్ధమైన విషయాలు. పుట్టుట గిట్టుట కొరకే అయినప్పుడు నేను గిట్టకపోతే బాగుండునని అనుకోవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది? చాలా సహజం అంటున్నారుగా, మరణం సహజం అంటున్నారుగా పెద్దలు. దాహం అనేది సహజం. దాహం వేస్తే ఎవరైనా బాధపడతారా, భయపడతారా? ఎలాగా అయ్యగారు నాకు దాహం వేస్తే ఎలాగా అంటారేంటి? కమ్మగా పరమ సంతోషంగా చక్కగా నీళ్లు తాగి, అమ్మయ్య ప్రాణం లేసి వచ్చింది, ఎంత బాగున్నాయి నీళ్లు, ఇంకో గ్లాసు దిగునాయన అంటారు. దాహం వేస్తే భయం లేదు, గాబరాపడం, కలవరపడం. దాహం వేస్తే నీళ్లు తాగుతాం. వీఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ థర్స్ట్. ఆకలి సహజం. ఆకలేస్తే ఎవరికైనా భయం వస్తుందా? నీళ్లు త్రాగడం, భోజనం చేయడం అన్ని ఎంజాయ్ చేస్తాం. కానీ చచ్చిపోవడం మాత్రం భయం. అమ్మమ్మో ఎట్లాగా చచ్చిపోతానేమో, ఇంకాసేపు అయితే ఆకలేస్తుందేమో అని భయం ఉండదు. మరి కాస్త సేపు అయితే, ఇంకో సమయం అయితే, ఇంకో గంట సేపు అయితే దాహం వేస్తుందేమో, నిద్ర వస్తుందేమో. నిద్ర వస్తే పడుకుంటాం, భయం ఎందుకు? ఇవన్నీ సహజమైన లక్షణాలు, దేహ ధర్మములు. కాని చావంటే మాత్రమే భయపడతాడు మనిషి అన్నాడు ధర్మరాజు. ఎందుకు భయపడతాడో చెప్పగలవా అంటే ధర్మరాజు అయినా చెప్పలేడు, బైబిల్ చదివితే తప్ప. నల్లికి చావిష్టం లేదు, జంతువుకు, క్రిమికి, కీటకానికి దేనికి చావు ఇష్టం లేదు, చీమకి ఇష్టం లేదు. చావు ఇష్టం లేకపోవడానికి కారణం ఏమిటి? సహజం అయితే ఎందుకు ఇష్టం లేదు? ఆనందంగా నిద్రపోతాం కదా, అట ఆనందంగా చచ్చిపోమది.
ఆనందంగా భోంచేస్తాం, ఆనందంగా నీళ్లు తాగుతాం, ఆనందంగా బొజ్జు నిద్రపోతాం, ఆనందంగా చచ్చిపోం. ఎందుకంటే అది సహజము కాదు, దేవుడు విధించిన శిక్ష. మరణం అనేది మానవ జాతి యొక్క ఆది పితరుడు ఆదాము చేసిన దోషమునకు ప్రతిఫలంగా మన జాతికి దేవుడు విధించిన శిక్ష మరణం. శిక్షను ఎవరు ఎంజాయ్ చెయ్యరు. అందుకే మరణం అంటే ఎవరికి ఇష్టం లేదు. మనిషికి ఇష్టం లేదు, జంతువుకి ఇష్టం లేదు, పక్షికి ఇష్టం లేదు, ఆఖరికి ఒక కీటకానికి కూడా మరణం ఇష్టం లేదు. మరణం అనేది అది లైఫ్ అనే దానికి విరుద్ధము, జీవము అనే దానికి అది పూర్తి వ్యతిరేకం. జీవం జీవించాలనే కోరుకుంటుంది, జీవమునకు చావంటే ఇష్టం లేదు. జీవము అనే దానికి బద్ధ వ్యతిరేక విషయం మరణం. అందుకే జీవించుచున్న ఏ ప్రాణి కూడా జీవించడానికే సృజింపబడింది గాని మరణించడానికి సృజింపబడలేదు. తెలియని వాళ్ళు తెలుసుకోండి. చాలా మంది మేము విశ్వగురువులము, జగద్గురువులము, అది తెలుసు ఇది తెలుసు మేము అంతా చెప్పేస్తామని ప్రజల్ని మోసం చేస్తున్నారు. నువ్వు గురువు అయితే ముందు చెప్పాల్సిన మాట చచ్చిపోతాము మళ్ళీ కుక్క పిల్ల పుడతాం అది కాదు. ఏవైనా ఆధ్యాత్మిక జ్ఞానం నీకు ఆరోగించుంటే ముందు చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రపంచము ఎలాగు పుట్టింది, మానవ జాతి ఎలాగు ఆరంభమైంది, ఒకే మనిషిలో నుండి మానవ జాతి పుట్టిందని ఖురాను, బైబిలు, భారతీయ పురాణేతిహాసాలు, సైన్స్ కూడా చెబుతున్నది. మనువులో నుండి పుట్టింది మానవ జాతిని భారతీయ శాస్త్రాలు చెబుతున్నాయి. ఆదములో నుండి మానవ జాతి పుట్టిందని ఖురాన్ చెబుతోంది. ఆదాములో నుండి మానవ జాతి వచ్చిందని బైబిల్ చెప్పింది. ఒకే ఒక స్త్రీ పురుష జంట నుండి యావత్తు పంచఖండాల మానవులు పుట్టారని జన్యు శాస్త్రము, జెనెటిక్ సైన్స్ చెప్పింది. ఒకరిలో నుండి పుట్టిన మానవ జాతి ఇన్ని రంగులుగా, ఇన్ని భాషలు, ఇన్ని కులాలుగా ఎందుకు విడిపోయింది? ఒకరిలోంచి పుట్టిన మానవ జాతి ఒక భాష మాట్లాడాలి, ఇన్ని వందల భాషలు ఎందుకు వచ్చాయి? చెప్పిన వాడెవడో వాడే జగద్గురువు. జగత్తు ఎలా పుట్టిందో చెప్పలేని వాడు జగద్గురువు ఎలా అయ్యాడు? కొందరైతే ఏకంగా విశ్వానికే గురువు అంట. అంటే వేరే గ్రహాల్లోంచి కూడా వచ్చి వీళ్ళ కాడ అడిగి తెలుసుకుంటారు అన్నమాట విషయాలు. జగత్తుకు గురువు, విశ్వానికి గురువు నజరేయుడైన యేసునాథుడు ఒకడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అడగండి, యూ విల్ గెట్ ఆన్సర్స్ టు ఆల్ ద వైటల్ క్వశ్చన్స్ రైట్ అవే. ఖచ్చితమైన విశ్వ గురువు యేసునాథుడు. యేసయ్య పాదములను ఆశ్రయిస్తే అన్ని ప్రశ్నలకు, సందేహాలకు జవాబులు దొరికిపోతాయి. మరణం అనేది సహజం నాయన. అంటే ఇప్పుడు గెలవలేక దానికి మనం లోబడిపోవాలి, కాంప్రమైజ్ అయిపోవాలంటారు. మరణం అనేది సహజం కాదు. ఆది మానవుడు పాపము చేసినందుకు మరణం వచ్చింది. ఆ తర్వాత జరిగిన మొదటి మరణం హేబెలు మరణం. ఇక ఆ తర్వాత ఎందరో మరణించారు. భక్తులు మరణించారు, సంఘ విద్రోహ శక్తులు మరణించారు, రాజులు మరణించారు, ప్రవక్తలు మరణించారు, అవతార పురుషులు అన్నోళ్లు మరణించారు, కోట్ల మంది మరణించారండి. మరణమును దేవుడు మానవ జాతికి శిక్షగా విధించినప్పటి నుండి కోట్ల మంది మరణించారు. చంద్రగుప్త మౌర్యుడు, శ్రీకృష్ణదేవరాయలు, శాతవాహన, శాలివాహన మహారాజు లాంటి మహానుభావులు అందరూ చనిపోయారు. అలెగ్జాండర్ ద గ్రేట్, నీరో, హిట్లర్, మహాత్మా గాంధీ. యేసునాథునికి వేదములలో ఉన్న పేరు మహాసూర్యుడు.
బైబిల్లో ఆయనకున్న పేరు నీతి సూర్యుడు. సూర్యుడా నీవే సృష్టికర్తవు అని ఉంది వేదాల్లో. అంటే ఇప్పుడు అక్కడ వెలుగుతున్న సూర్యుడే ఈ భూమిని చేశాడని కాదు. ఈ విశ్వ సృష్టికర్తను ఉపమాన రీతిగా సూర్యుడని పిలుస్తున్నారు. ఈ మహాసూర్యుడు నీతి సూర్యుడు శిలువ మీద వేలాడుచుండగా ఆ దృశ్యము చూడలేక ఆకాశంలో ఉన్న సూర్యుడు ముఖం చాటేశాడు, మబ్బులు చాటికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో సూర్యుడు ప్రకాశించడం మానేశాడు. ఆ దేశమంతటను చిన్న చీకటి కమ్మెను. ఎందరో చచ్చారు, చీకటి కమ్మలేదే. రెండవది, భూకంపం వచ్చింది, ఎందరో నేరస్తులు చంపాం, ఎప్పుడూ భూకంపం రాలేదే. యేసు మరణించినప్పుడు భూకంపం వచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీ గారు మరణించారు, భూకంపం రాలేదు. మనకందరికీ తండ్రి వంటి వాడు, బాపూజీ అని ప్రేమగా పిలుచుకుంటాం. అభిమానం ఉన్నది, కానీ గమనించదగిన వాస్తవం ఆయన మరణించినప్పుడు ప్రకృతి అంగీకరించింది. యేసు మరణించినప్పుడు ప్రకృతి తిరగబడింది. నో, వీ కెనాట్ యాక్సెప్ట్ దిస్. ఎందుకో తెలుసా? సూర్యుడు వణికిపోయాడు, పారిపోయాడు. భూమి వణికిపోయింది, బండలు పగిలిపోయింది. ఎందుకో తెలుసా? సూర్యుడికి తెలుసు, భూమికి తెలుసు, బండలకు తెలుసు, కొండలకు తెలుసు, ఈ శిలువ మీద వేలాడుచున్నవాడు మా సృష్టికర్త అని, మమ్మను చేసిన వాడు. అయ్య బాబోయ్, గుండెలు అవిసిపోయిన వాటికి. చాలా మంది మాట్లాడుతుంటారు ఈ రోజుల్లో, దేశ ప్రజల కొరకు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు గారు ప్రజల కొరకు ప్రాణాలు ఇచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీ గారు దేశం కొరకు ప్రాణం ఇచ్చారు. అట్లే యేసు ప్రజల కొరకు ప్రాణం ఇచ్చాట. అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? దేశము కొరకు మరణించిన వారందరూ మాన్యులు, గౌరవనీయులు, వాళ్లకు మా వందనం. కానీ యేసు ఎవరితోనూ పోల్చడానికి వీలు లేదు. యేసును ఎవరితోనూ పోల్చడానికి వీలు లేదు. వాళ్ళందరూ మరణించింది రాజకీయం కోసం, రాజకీయ ఆదర్శాల కొరకు, రాజకీయ సిద్ధాంతాల కొరకు. నా యేసు మరణించింది విశ్వ విమోచన కొరకు, విశ్వ విమోచన కొరకు. బ్రహ్మాండములోని కోటాన కోట్ల గ్రహ మండలాల మీద ఉన్న అసంఖ్యాక కోటాన కోట్ల ప్రాణికోటిని పాప పాశ బంధకముల నుండి విడిపించడానికి బ్రహ్మాండ కోటి నిర్మాణకుడే మనిషై పుట్టి మరణించిన అద్భుత దినం గుడ్ ఫ్రైడే. గాంధీ గారు చనిపోయినప్పుడు చీకటి కాలేదే. ఏ అవతార పురుషుడు చచ్చిపోయినా పగలు చీకటి కాలేదే. యేసు ఎవరితోనూ పోల్చడానికి వీలు లేని వాడని జనాలు ఒప్పుకోలేక బాధపడుతున్నారు. ఫ్యాక్ట్ ఒప్పుకోవాలండి. అరచేతిని అడ్డుపెట్టి నీతి సూర్యుడి కాంతిని ఆపలేము. యేసు ఎవరో అనే సత్యాన్ని చూడకుండా నీవు కళ్ళు మూసుకోవచ్చు, గాని యేసు తన నీతి సూర్య కాంతిని వెదజల్లకుండా ఆయన మాత్రం ఆగిపోడు, మానేయడు. ఆయన నీతి కాంతి ప్రకాశిస్తూనే ఉంటుంది. నోబడీ కెన్ స్టాప్ ద ఇల్యూమినేషన్ ఆఫ్ క్రైస్ట్. యేసునాథుడు మరణించినప్పుడు జరిగిన సంగతులు చూచినప్పుడు ఆ శతాధిపతి అన్నాడు, అయ్య బాబోయ్, ఎంతో మందిని చంపాం, ఎప్పుడు జరగని సంగతులు ఇప్పుడు జరిగినాయి. ఇతడు నిజముగా దేవుని కుమారుడు అన్నాడు. 54వ వచనం చూడండి. నిజముగా, అబద్ధంగా కాదు, ఊహ కాదు. Truly this was the Son of God. యేసు దేవుని కుమారుడు. ఆయన గూర్చి వేదములలోనూ రాయబడింది. అగ్ని అయ్యున్న దేవుడు, యజ్ఞ పశువు అయ్యున్న దేవుడు, అతడే పితయు కుమారుడును అగును అని రాయబడి ఉంది. He himself is the son and the father too. వేదాలు రాస్తున్నాయి.
వేద ఋషులు చెప్పారు. ఆయన తండ్రి, ఆయన కొడుకు. ఆయనే యజ్ఞరూపమగు పశు అగును అని రాయబడి ఉంది. ఎవరాయన? మనకాడ బోడు మంది ఉన్నారు, దేవతలు ఉంటే ఉన్నారు బాబు. యజ్ఞరూపమైన పశువు ఎక్కడ? తండ్రియు కొడుకును తానే అయిన వాడెక్కడ? అదిగో అక్కడ శిలువ మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా యేసును కనుగొన్న మనము భూమి మీద ఉన్న ప్రజలందరిలోనూ అదృష్టవంతులం, భాగ్యవంతులం, ధన్యులం. జీసస్ ఈజ్ నో ఆర్డినరీ మ్యాన్. ఈజ్ అ సూపర్ హ్యూమన్ పర్సనాలిటీ. మానవాతీతుడు, లోకాతీతుడు, ప్రకృతికతీతుడు. ఆయన మరణించినప్పుడు జరిగిన సంభవాలు చూద్దాం. మొట్టమొదట ఏం జరిగింది అంటే, ఆయన మరణించినప్పుడు సూర్యుడు చీకటి కమ్మెను. సూర్యుడు ప్రకాశించడం మానేశాడు. సృష్టికర్తే మరణిస్తుండగా ఇక నేను ప్రకాశం ఎవరికి ఇవ్వాలనుకున్నట్టు సూర్యుడు. దేవుని బిడ్డలారా, ఆ తరువాత ఆయన మరణించిన సందర్భముగా 52వ వచనం, సమాధులు తెరవబడెను. సమాధులు తెరవబడెను. ఎందరో మహానుభావులు చచ్చిపోయారు. వాళ్ళు క్షేమంగా సమాధిలో ఉన్నారు. ఆ అన్ని సమాధులు అక్కడే ఉన్నాయి. యేసయ్య చనిపోయినప్పుడు సమాధులు తెరవబడెను. ఆటోమేటిక్ గా ఓపెన్ అప్ అయినాయి. ఎవరు పోయి గడ్డపార, గుణపం, పలుగు పార పట్టుకొని పెళ్లగించి ఓపెన్ చేయలేదు. అక్కడే ఓపెన్ అయిపోయి అన్ని సమాధులు తెరవబడ్డాయి. సమాధుల్లో ఉన్న వాళ్ళు లేచారు. యేసు మరణించినప్పుడు సమాధులు తెరవబడడం అనగా అర్థం ఏంటంటే, యేసయ్య మరణమునకే ఒక మరణం, మరణమునకే గొప్ప మరణం యేసయ్య మరణం. యేసు మరణించినప్పుడు మరణము అనేదే మరణించింది. మరణం అనే దానికి మానవ జాతి మీద పట్టు అనేది జారిపోయింది. మరణం యొక్క అధికారానికి సవాల్ విసిరాడు ఆయన. ఈ మరణమా, ఇన్ని వేల సంవత్సరాలు నేను సృష్టించిన మానవ జాతిని భయపెట్టి పరిపాలిస్తున్నావే నువ్వు. ఇక నీ ఏలుబడి సాగదు. మరణమా, ఇదే వస్తున్నానే నిన్ను నాశనం చేయడానికి అని యేసు విసిరిన సవాల్ అన్నమాట. యేసు మరణంలో శక్తి ఉంది. సమాధులు తెరిచే శక్తి ఉంది. మృతులను బ్రతికించే శక్తి ఉంది. యేసు మరణం అసాధారణమైంది. ఎందరో మరణించారు ప్రజల కోసం. యేసు కూడా మరణించారని మాట్లాడకు. ఆ పైన అందరూ నవ్వుకుంటారు నిన్ను చూసి. యేసు అసమానుడు, విశ్వములోనే సర్వోన్నతుడు. దేవుని బిడ్డలారా, యేసు మరణించినప్పుడు సమాధులు తెరవబడుట అనగా అర్థం ఏంటంటే, మరణం అనేది ఏ కారణముతో సంభవించిందో ఆ కారణాన్ని ఇప్పుడు నేను తీసేశాను అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపము ద్వారా కలుగు జీతము మరణం. ఇప్పుడు మరణమునకు లోనైన వారు దిగ్గున లేచారు అంటే అర్థం ఏంటంటే, ఈ మరణమునకు కారణమైన పాపం పరిహరించబడిందని. మరణమునకు ఓటమి యేసయ్య మరణం. జీసస్ డైడ్ యాజ్ అ సీమింగ్లీ డిఫీటెడ్ మ్యాన్. ఆయన చచ్చిపోయినప్పుడు ఎవరైనా చూసి శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆహా ఎంత గొప్ప విజయము అనుకుంటారా? అయ్యో ఓడిపోయాడు అనుకుంటారు. కానీ యేసయ్య శిలువ మరణము, యజ్ఞము ఎంత శక్తివంతమైందంటే, మానవ జాతిని పట్టి బంధించిన మరణం అనే మహాశక్తిని ఒక్క దెబ్బకు విడగొట్టేసిందంటే. ఏ కుమార్ దోటు కూడా ఒకటే దెబ్బకు మరణం అదురుకొని
భూమి వణికింది, మరణం అనేది వణికింది. దేవాలయపు తెర వచ్చింది. కానీ తెర అనగా అర్థం ఏమిటంటే దేవునికి మానవునికి మధ్య ఉన్న ఆటంకము అన్నమాట. దేవుని దగ్గరికి మానవుడు వెళ్లకుండా అడ్డుకునేదే తెర. దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి మానవుడికి మార్గం లేదు. వీడు ఎన్ని పూజలైనా బయట చేసుకోవాల్సిందే. దేవుని ముందుకెళ్లే అవకాశం లేదు. బయటే ఉండి దేవునికి దూరంగా ఉండి నానా పూజలు, వ్రతాలు, నోములు, రకరకాల బలికర్మకాండ, మతబోధలు, ధర్మ ప్రచారాలు అన్ని చేసుకుని వేదాంతం చెప్పుకొని సిద్ధాంతాలు చెప్పుకొని భ్రమలో బ్రతికిపోతున్నాడు. నాకు దేవుడు ఉన్నాడులే అని. దేవుడు ఎక్కడ ఉన్నాడు అక్కడికి వెళ్ళడానికి మనిషికి వీలే లేదట. అడ్డతెర ఉంది, రాకండి, వచ్చారో చచ్చిపోతారన్నాడు. యేసు మరణించినప్పుడు తెర పర్రున చిరిగిపోయిందని ఆ లోపల ఉన్న దేవుడు పైన పట్టుకొని చింపేశాడు దాన్ని. ఇక నుండి నాకును మీకును ఈ తెర అవసరం లేదంటే. ఎందుకనగా ఏ పాపాన్ని బట్టి మీరు రాలేకపోయారో ఆ పాపం శిలువ మీద కారిన రక్తము శక్తి చేత పరిహరించబడింది. ఆ పాపము కాలిపోయింది, పాపం భస్మమైపోయింది. దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి అడ్డమును తొలగించింది యేసయ్య మరణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మానవునికి మధ్య ఉన్న అడ్డు తెరను చింపేసింది యేసు మరణం. యేసు మరణము ద్వారా దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి మనకు సమృద్ధిగా ప్రవేశము దొరికింది. యాక్సెస్ ఇంటు ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. యేసు మరణము ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన సృష్టికర్త అని అర్థమవుతుంది. యేసు మరణము ద్వారా పాపము పరిహారమైనది గనుక మరణము అనే సమస్యకు పరిష్కారము ఉన్నది అని అర్థమవుతుంది. యేసు మరణము ద్వారా మానవుడు దేవుని సమీపించడానికి ద్వారము తెరవబడింది. వేల సంవత్సరాలు దేవుడు మానవులారా రాకండి 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 అన్న దేవుడు ఆ తెరను చింపేసి నాడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త దేశముల సమస్త జనులారా నా యుద్ధకు రండి 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 రండి. నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు స్వస్థతనిస్తాను, నేను మీకు ఆరోగ్యం ఇస్తాను, ఆశీర్వాదం ఇస్తాను, శాంతి సమాధానం ఇస్తాను, రండి. ఎందుకు వస్తావు నువ్వు? మా దేశంలో పుట్టలేదుగా. బాబు అన్ని దేశములను సమానముగా లాగడానికి, అన్ని దేశముల ప్రజలకు సమాన దూరములో ఉండడానికి భూమధ్యపురములో నేను పుట్టాను. యేసు మరణించిన ఆ యజ్ఞవేదిక ఎక్కడో తెలుసా? అది భూమి యొక్క నట్ట నడుమ అని బైబిల్లో రాయబడింది. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము, యెహెజ్కేలు 38. దయచేసి 12వ వచనం చూడండి. వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొని పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదికి తిరిగి పోయేదని. పూర్వము పాడై మళ్ళా నివసింపబడ్డ స్థలముల మీదికి పోయేదను. ఆయా జనులలో నుండి సమకూర్చబడి పశువులు సరకులు కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల దగ్గరికి పోయేదను. ఇశ్రాయేలు దేశం పేరేమిటంట? నడి సెంటర్ అంటాం, నడి కేంద్రము. సెంటర్ అన్నా ఒకటే, నడుమన్నా ఒకటే. నడి సెంటర్, నట్ట నడుమ, డబుల్ ఎంఫసిస్ లాగా. ఏమండి? సెంట్రల్ ప్లేస్ ఆఫ్ ద హ్యూమన్ హ్యాబిటబుల్ వరల్డ్, హ్యాబిటబుల్ ఎర్త్, నివాస యోగ్యమైన భూభాగానికి సెంట్రల్ ప్లేస్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. అందుకే అక్కడ పుట్టాడు. వాళ్ళేదో ప్రేమ, వాళ్ళ మీద ప్రేమ, నీ మీద ప్రేమ లేదని కాదు. అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. ఎవరికి బయలుపరచని వేదాలు, మహోన్నతమైన వేదాలు భరత జాతికి దేవుడు బయలుపరిచాడు. మరి పోయి అక్కడెందుకు పుట్టాడు? ఇక్కడ పుట్టొచ్చుగా. అంటే ఇది లోకానికి సెంటర్లో ఇండియా లేదు, ఉంటే బాగుండేది. ప్రపంచానికి సెంటర్లో ఇండియా ఉంటే ఇండియాలోనే పుట్టేవాడు. కానీ ప్రపంచానికి సెంటర్లో ఇజ్రాయెల్ దేశం ఉంది.
అన్ని దేశములను రక్షించడానికి అందరికి సమాన దూరంలో ఉండటం న్యాయము గనుక పరమాత్ముడు ఇజ్రాయెల్ దేశంలో భూమి నట్ట నడుమ అవతరించాడు. దేవుడు తెరవు ఉంటే నువ్వు రావని పర్వమని చింపేశాడు. వద్దు, తెరవద్దు ఎంబుద్ది ఇంకా నాకు నా పిల్లలకు మధ్య దేవునితో నిన్ను నన్ను ఐక్యపరిచిన శక్తివంతమైన సంఘటన యేసయ్య మరణం. ఏ రాజకీయ నాయకుడి మరణంతో కూడా ఇది సమానం కాదు కాదు కాదు. యేసునాథుని మరణం శక్తివంతమైంది. యేసునాథుని మరణం మానవునికి నిరీక్షణ కల్పించింది. యేసునాథుని మరణం మరణాన్ని చంపేసింది. యేసునాథుని మరణం పాపాన్ని పరిహరించేసింది. యేసునాథుని మరణం మన మీదున్న కేసులన్నీ కొట్టిపారేసింది. యేసునాథుని మరణం దేవుని సన్నిధి నుండి వెలువయబడ్డ వాళ్ళు దేవుని ముద్దులు అనుభవించేటట్టు చేసింది. పాపం అనేది మానవ జాతిని పట్టి బంధించి బానిసలుగా ఆడిస్తూ ఉంది. ఏ భేదము లేదు. అందరిలోనూ కాస్తో కూస్తో మంచి ఉంది, మంచిగా బ్రతకాలనే ఆశ ఉంది. కానీ అలాగూ చేయలేకపోతున్నాం, అనుకున్నట్టు బ్రతకలేకపోతున్నాం. ఏదో ఒక బంధకం మనల్ని ఏదో ఒక బలహీన ఘడియలో పాపానికి పట్టి ఈడుస్తూనే ఉంది. ఇది మనుషులమైన మనందరి కథ, మహర్షుల కథ, బైబిల్లోని భక్తుల కథ. కనుక ప్రియులారా, అనవసరమైనటువంటి దాగుడు మూతలు ఎందుకు? మనుషులమైన మనందరం పాపులమే, అది ఒప్పుకోవాలి. ఈ పాపాన్ని బట్టి మనకు మరణం అనేది సంప్రాప్తమైంది. ఎలయనగా రోమా 6:23 ప్రకారం పాపం వల్ల వచ్చే జీతం మరణము. మొత్తం మనుష్య జాతి మొత్తం మరణానికి బందీలు. ఇది మన పాపమును బట్టి మన మీదకి వచ్చినటువంటి శిక్ష, స్వయంకృతాపరాధము. ఈ మరణము అనే ఛాయలో కూర్చున్న జనులు గొప్ప వెలుగు చూచిరి. ఎప్పుడు అంటే యేసు ఉదయించినప్పుడు, యేసు పుట్టినప్పుడు. ఎందుకనగా 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం ప్రకారం ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ప్రియులారా, ఎందరో అవతార పురుషులమంటూ వచ్చారు. అవతార పురుషులుగా కీర్తించబడ్డారు, పూజించబడ్డారు, పూజలందుకున్నారు. గాని మరణము అనే దాన్ని నిరర్ధకము ఎవరు చేయలేకపోయారు, నా యేసయ్య తప్ప. ప్రతి ఒక్కరూ నీతి బోధలు చేశారు, ధర్మ సూక్ష్మములు వల్లించినారు, శూరకార్యాలు చేశారు, మరణానికి లొంగిపోయారు. మరణం అనేది మహానుభావులను పొట్టన పెట్టుకుంది, అవతార పురుషులను కూడా పొట్టన పెట్టుకుంది. కానీ చరిత్రలో ఒక మహాపురుషుడు ఉన్నాడండి. ఒక్కడంటే ఒక్కడే మహాపురుషుడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడని యేసుక్రీస్తు. ఆయన మరణం అనే దాన్ని నిరర్ధకం చేశాడు. మరణము నిరర్ధకము చేసిన దేవుడెవరు? ఆలోచించండి. ప్రపంచ చరిత్రలో, ప్రపంచ మతములన్నిటిలోనూ వెతికి చూడండి. గౌతమ బుద్ధుని దగ్గరికి ఒకనాడు ఒక అమ్మ వచ్చిందట. మా కుమారుడు చచ్చిపోయాడు, మహానుభావ, తిరిగి లేపండి అని. అలాగేనమ్మా, లేపుతాను. ఏ ఇంట్లో మరణము సంభవించలేదు అలాంటి ఇంట్లో నుండి కాసిని ఆవాలు తీసుకురమ్మన్నట్ట మహానుభావుడు. మంచిదని ఆ అమ్మ కొడుకును బ్రతికించుకోవాలన్న తపనతో ఊరంతా పరిగెత్తి కాసిన ఆవాలు ఇస్తారా అని అడిగింది. ఇవ్వని వాళ్ళు ఎవరు ఉంటారు? అందరూ ఇస్తామన్నారు. మళ్ళీ గుర్తొచ్చి అడిగింది, అన్నట్టు మీ ఇంట్లో ఎవరైనా ఎప్పుడైనా చచ్చిపోయారా అని. ఎందుకు చావలేదు? మా తాత చచ్చాడు, మా నాన్నమ్మ చచ్చిపోయింది, మా నాన్నగారు చచ్చాడు, మా అబ్బాయి చచ్చాడు, నా భార్య చచ్చిపోయింది, నా భర్త చచ్చాడు, రకరకాలుగా చెబుతున్నారు. అలాగా? అయితే మీ ఆవాలు పనికి రావు అని ఆ పిచ్చి తల్లి పొరిగింటికి వెళ్ళింది, మళ్ళీ పక్కింటికి వెళ్ళింది. ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక మరణం సంభవించిందట. మళ్ళీ వచ్చింది గౌతమ బుద్ధుని దగ్గరికి, చెప్పింది, మహానుభావ, ఊళ్ళో అందరూ ఆవాలు ఇస్తామంటున్నారు కానీ మరణము జరగని గృహం ఎక్కడ నాకు కనిపించదు. అప్పుడు గౌతమ బుద్ధుడు ధర్మోపదేశం, జ్ఞానోపదేశం చేశాడు. చూడమ్మా, మరణము అనేది సర్వసహజము అని నీకు తెలియజెప్పడానికే నేను ఈ విషయం
ఈ సంఘటన ఇలా జరిగించాడు కనుక నీ కొడుకు మరణించాడని బాధపడకు, అది సహజము, నీవు కూడా చావుకు సిద్ధపడు, మనమందరం సిద్ధపడాలి అన్నాడు. కానీ యేసు దగ్గరికి వచ్చిన వాళ్ళు నాయన ఆవాలుగా మనలేదండి, ఒక కేకతో లేపాడు మృతులను. ఫలానా వాళ్ళు చచ్చిపోయారు అంటే అది సహజము అని నేర్పించడానికి యేసు ప్రయాసపడలేదు. పర్వాలేదు, నేనున్నాను, పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు యేసు ప్రభువు. మత గ్రంథములన్నీ పరిశీలించి చూడండి, మరణము అనే చిమ్మ చీకట్లో మ్రగ్గిపోతున్న మానవ జాతి మీద మరణము తర్వాత జీవం ఒకటి ఉన్నది, మళ్లీ పునరుద్ధానం ఉన్నది. మరణం అనేది శాశ్వతం కాదు. లోకపు సబ్బులు పనికిరావని ఆ పరమదేవుడు నరావతారమెత్తి మన కొరకు తన పరిశుద్ధ రక్తమును చిందించి, నేను చిందించిన ఈ రక్తములో మీ దోషాలు పాపాలు కడుక్కోండి, నేను మళ్లీ వస్తానని చెప్పి వెళ్ళాడు. ఈ విషయము మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చివరి భాగం. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఎక్కడ మునిగినా, ఎక్కడ తిరిగినా, ఎక్కడ పరిభ్రమించినా, ఎక్కడ ప్రదక్షిణలు చేసినా మన పాపాలు పోవు. గాని వేదములిస్తున్న సాక్ష్యాన్ని బట్టి ఆ విరాట్ పురుషుడు ఏకమూర్తుడు ఆయన వచ్చి చేసినటువంటి భూమధ్యపురములో చేసిన శిలువ యజ్ఞము ద్వారానే మన పాపాలు పరిహరించబడతాయని చతుర్వేదములు చెప్పిన ప్రకారం యేసు రక్తం ఒకటి మాత్రమే మనకు అసలు సిసలైన అంతరంగ స్నానము, మంగళ స్నానము చేయించగలదు. ఆ పరమ దివ్య పురుషుడు ఒకసారి వచ్చాడు, తన రక్తమును చిందించి ఈ రక్తముతో మీ దోషాలు కడుక్కుందని చెప్పి మనుషులను ఆహ్వానించి ఈ సువార్తను ప్రకటించే బాధ్యత తన దాసులకు అప్పగించి వెళ్లిపోయాడు. మళ్లీ త్వరగా రానయ్యున్నాడు. యేసు మళ్లీ వస్తాడు. ఏ యేసు సిలువ వేయబడ్డాడు, ఏ యేసును సమాధిలో పెడితే మళ్లీ 3వ నాడు ఆయన అక్షయుడిగా లేచాడు, ఏ యేసు మేఘాల మీద ఆసీనుడై పరలోకానికి వెళ్లిపోయి మన కొరకు స్థలం సిద్ధం చేస్తున్నాడు, ఏ యేసును మేము ఇవాళ ప్రకటిస్తున్నామో, ఏ యేసును అన్యాయంగా అత్యధిక భారతీయ సమాజం ద్వేషిస్తుందో ఆయన మళ్లీ రాబోతున్నాడు. ఆయన వస్తున్నాడు, జాగ్రత్త పడండి, సిద్ధపడండి. ఆయన మళ్లీ వస్తాడు. వచ్చినప్పుడు ఎవరైతే తన శిలువ రక్తపు యజ్ఞము ద్వారా తమ పాపాలు కడుక్కున్నారు, శుభ్రమైనారు, శుద్ధులైనారు, అలాంటి వాళ్ళని తీసుకెళ్లిపోతారు. కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చెయ్యి పట్టుకొని నడిపించుకొని తీసుకువెళ్లిపోయినట్లు యేసు వచ్చి యేసు రక్తములో తమ జన్మ కర్మ పాపాలు కడుక్కున్న భక్తులను మేఘాల మీద కూర్చుండబెట్టి మేఘ రథము మీద మహిమలోకానికి తీసుకెళ్లిపోతాడు. తర్వాత ఈ భూమి ఆకాశాలు గతించిపోతాయి. దేవుడి లీల, దేవుడి క్రీడ ఏదో మనకు అర్థం కాదని అయోమయం మాటలు చెప్పకండి. పరమదేవుడు తన కోసం పెళ్లి కుమార్తె సంఘమును తయారు చేసుకోవడానికి భూగ్రహాన్ని సృష్టించాడు. ఆ పెళ్లి కుమార్తె సంఘమును ఆయన తీసుకుపోయిన తర్వాత ఈ భూమి లేకుండా చేస్తాడు. అప్పుడు పోతనామాత్యుడు చెప్పినట్టు ఎవ్వని యందు డిండు ఈ జగం అనే మాట నెరవేరుతుంది. సత్యము గ్రహించండి, యేసు రానయ్య ఉన్నాడు. యేసు రక్తంలో మీ పాపాలు కడుకొని సంసిద్ధులై ఉండండి. దేవుడు మీకు అటువంటి జ్ఞాన హృదయం ఇచ్చునుగా.